లేరు, మరదళ్ళు లేరు. ఆఖరికి ఆయన ఒక పాపాత్మురాలు స్త్రీ ఆయన ఎదుటికి వస్తే ఆయన పిలిచిన మాట ఏంటి? అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? అయితే నేను వేయను, ఇక వెన్నడు పాపం చేయవద్దు అని చెప్పి ఆమెకి ఉపదేశం చేసి, ఇక బోధకుడు చెప్పిన మాట, సృష్టికర్త చెప్పిన మాట విఫలమవుతుందా? సఫలమవుతుందా? సఫలమైందని చెప్పాలి. పాపాత్మురాలు ఆ స్త్రీ వస్తే ఆ స్త్రీతో ప్రభువారు మాట్లాడితే సఫలమైంది. ఇక అది మొదలుకొని ఆమె అన్నడు కూడా పాపం చేసిన దాఖలాలు లేవు, దిద్దుకుంది. యేసు ప్రభువారి మాట నెరవేర్పు మనం చూస్తాం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాట నెరవేరినట్లుగా మనకు సాక్ష్యం ఇస్తుంది. కానీ భగవద్గీతలో భారత సంగ్రామము జరగకూడదని నానా విధములుగా కృష్ణుడు చేసిన ఆ ప్రయత్నమంతా కూడా విఫలమైందట. మరి ఇక్కడ బోధకుడు యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మాట చొప్పున ఆ స్త్రీ పాపం విడిచిపెట్టి తన జీవితాన్ని సరిదిద్దుకొని సమరే స్త్రీని చూసిన, యాకోబు బాయి దగ్గర సమరే స్త్రీని కలుసుకున్నాడు యేసు ప్రభువు వారు బోధకుడు. ఆ సమరే స్త్రీ ఊరినే మార్చింది. ఏమండి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ మాటలు విన్నప్పుడు ఎంత కోరులైనా, ఎంత మూర్ఖులైనా వారి జీవితాన్ని మార్చుకొని ఈరోజు దేవుడు లేడు అన్నవారు కూడా బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి నిజ రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ ఉన్నారు. రఘురామ కృష్ణమూర్తి ఆ చేతుల్లో డిస్కీ బాబా ఉంచాడు. అక్కడ ఏముంది ఆ గ్రంథములో అంటే నేను వివరించాను. మహాభారత సంగ్రామము జరగకూడదని కృష్ణుడు నానా విధములుగా ప్రయత్నం ఇచ్చినప్పటికీ ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైంది, సఫలం కాల. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు వాక్కు విడలేనప్పుడు మరణమును గెలిచి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. అలాగనే యేసు ప్రభునందు మృతులైన వారు మరలా లేపబడబోతున్నారు. నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా 3వ రోజున పునరుద్ధానం చెంది మృత్యుములిని విరిసి పునరుద్ధానం చెందాడు. అపస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము, అసంభవమైనదట. మరి కృష్ణుడు లేచాడా? తక్కిన వాళ్ళు లేచారా? కృష్ణుడికి బావులు ఉన్నారు, బామ్మర్దులు ఉన్నారు. మరి నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారికి బావలు లేరు, మరదలు లేరు, బామ్మర్దులు లేరు. ఇది నగన సత్యం. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. మరి నేను ఆ రఘురామకృష్ణమూర్తిలో ఆ చేతుల్లో ఉంచిన ఆ పుస్తకములో ఉన్న వ్యక్తులలో లోపాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో ఉన్న మనుషుల్లో కూడా లోపాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారిలో ఎందు వెతికినా పాపం అనేది లేదు. ఎందు వెతికినా పాపం అనేది లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం 47వ వచనం అంటుంది, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు? ఎవడు నా మీద నేరం మోపుతాడు? రాండి అని పిలిస్తే ఎవడికి గుండెలు లేవు. కానీ భగవద్గీతలో ఉన్న వారందరిలో, ఆ పుస్తకములో ఉన్న వారందరిలో స్టోరీస్ చెప్తే అన్నదమ్ముల మధ్య కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలే కదా. ఏమండి, ధృతరాష్ట్రుడు, పాండురాజు వీరందరూ కూడా అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు బిడ్డలే పాండవులు, కౌరవులు. మహాభారత సంగ్రామము